నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నందున వాగులు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు వాగుల దగ్గరకు వెళ్లి ఫోటో సెల్ఫీలు దిగొద్దని, అత్యవసర సమయం అయితేనే మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావాలని, అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొయినాబాద్ మండల ప్రజలకు పోలీస్ శాఖ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా వాగులు చెరువులు పొంగి పొర్లుతూ ఉంటే అట్టి ప్రదేశాలలో మీరు పోయి సెల్ఫీలు దిగడము కానీ అక్కడ ఏదో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటామని చెప్పి నీళ్ళలోకి పోవడం కానీ చేయకూడదు. అదేవిధంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ ఇంకెక్కడైనా విద్యుత్ పరికరాలు ఉన్నటువంటి చోట తాకడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ డ్రైన్లు ఏవైతే పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. వీలైనంత వరకు అత్యవసరం అయితేనే తప్ప అవసరం లేకపోతే బయటికి రాకుండా మీ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని మొయినాబాద్ పోలీస్ శాఖ వారి తరఫున సూచన. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏదైనా ఈ వర్షాల వల్ల ఏదైనా రోడ్లు తెగిపోవడం కానీ ఏదైనా మీ నోటీసులో ఉన్నట్టయితే ఎమ్మటే మాకు తెలియజేసినట్లయితే మేము సంబంధిత శాఖ అధికారులకు తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైనా చెట్లు విరిగి పడిపోయినా ఏది జరిగినా కూడా మా పోలీస్ శాఖకు నోటీసులో తీసుకొచ్చేసేస్తే వారి సంబంధిత అధికారులతో వాటిని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా మొయినాబాద్ మండల ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ఈ వర్షాలలో ఎవరు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా